సంగీత దర్శకుడు, కథానాయకుడు జెవి ప్రకాష్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా మొదట భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన, ఆ తర్వాత తన సంగీతంతో, నటనతో అందరిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు విడాకులకు దివ్యభారతి కారణమంటూ జరిగే ప్రచారమే. జీవితో తనను ముడిపెడుతూ వరుస కథనాలు వస్తూ ఉండటంతో దివ్యభారతి సోషల్ మీడియా వేదికగా బాంబు పేల్చారు. నేనెప్పుడూ ఒక నటుడితో డేటింగ్ చేయను, అందులోనూ పెళ్లైన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దివ్యభారతి పోస్ట్ చేసిన మ్యాటర్లో ముఖ్యమైన అంశం ఇది. ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని, అయితే నిరాధారమైన ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని, గీత దాటి మరీ కథనాలు వండుతున్నారని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవి ప్రకాష్ కుమార్ వ్యక్తిగత కుటుంబ సమస్యలతో తనకు సంబంధం లేదని దివ్యభారతి స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరును ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి లాగుతున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నెగటివిటీని స్ప్రెడ్ చేయటానికి బదులు మెరుగైన సమాజాన్ని నిర్మిద్దామని గాసిప్ రాయుళ్లకు ఆవిడ సలహా ఇచ్చారు. తాను స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని, ఒక గాసిప్ తన వ్యక్తిత్వాన్ని నిర్వహించలేదని తెలిపారు. ఇకపై దీని గురించి తాను స్పందించేది లేదని, ఇదే తన ఫస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ అని దివ్యభారతి స్పష్టం చేశారు. బ్యాచులర్ సినిమాలో జెవి ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్ రోల్ చేశారు. అందులో ఇద్దరికి కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. సరిగ్గా అదే సమయంలో జెవి వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తన భార్యకు ఆయన విడాకులు ఇచ్చారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్టు, భార్యాభర్తలుగా వేరుపడినా స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పారు. బ్యాచులర్ తర్వాత కింగ్స్టన్ సినిమాలో జీవి, దివ్యభారతి జంటగా నటించారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య డేటింగ్ ఉందని ప్రచారం బలంగా మొదలైంది. కింగ్స్టన్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో దివ్యభారతితో డేటింగ్ వార్తలను జెవి ప్రకాష్ కుమార్ కొట్టిపారేశారు. సినిమాలో మాత్రమే కలిసి నటించామని, తమ మధ్య ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు దివ్యభారతి ఆ వార్తల పట్ల స్పందించారు.